క్వశ్చన్ అడుగుతాను. లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ కదా, సో మీరు చేసిన ఈ ఇయర్ పనుల్లో ఎంత కన్సిస్టెంట్గా ఉన్నారు? అయినా మనం చాలామంది లేము, బట్ నేను కూడా లేను అనుకోండి, చాలామంది ఉన్నాం. మన న్యూ ఇయర్ రెజల్యూషన్స్ దగ్గర నుంచి ఇంకా చాలా చాలా పనులు మనం కొన్ని డేస్ ఫాలో అయ్యి మర్చిపోతాం. బట్ టుడే, ఇవాళ ది లాస్ట్ డే రోజు ఐఎమ్ స్టార్టింగ్ సంథింగ్. చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తూ 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 ఇవాళ కుదిరిందనమాట. బట్ చాలామంది న్యూ ఇయర్ రోజు స్టార్ట్ చేయవచ్చు కదా, న్యూ ఇయర్ ఫస్ట్ డే కదా అంటుండే. బట్ ఐ వాంట్ టు కన్ఫ్యూజ్ ది యూనివర్స్, సో అందుకే లాస్ట్ డే. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై డైలీ వ్లాగింగ్ ఛానల్. ఇది ఛానల్ చాలా రోజులదే. ఈ ఛానల్లో నేను మా సిస్టర్ కనిపిస్తాం. ఇప్పుడైతే తను వ్లాగ్ చేస్తుంది నా కోసం. తను కనిపించదు, యాక్చువల్గా కొంచెం పనిలో ఉంది కాబట్టి ఇవాళ తను వ్లాగ్ చేస్తుంది. బట్ ఎవ్రీడే మేము ఇద్దరం కనిపిస్తాం. అండ్ దిస్ ఈజ్ మీ నేహా. అండ్ ఇవాళ నుంచి డైలీ వ్లాగ్స్ వస్తాయి. ఐ నో ఐ మే చికెన్ అవుట్ సమ్ డే, బట్ ఐ హోప్ ఐ డోంట్ చికెన్ అవుట్ దట్ డే. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఏమి స్టార్ట్ ఎందుకు చేస్తుంది డైలీ వ్లాగింగ్ అని. ఇట్స్ దట్ ఐ వాంట్ టు షో ఎలా ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాం. అంటే చాలామంది చేస్తున్నారు అనుకోండి, బట్ ఐ వాంట్ టు షో మై పర్స్పెక్టివ్. అంటే రా ఫుటేజ్ ఉంటుంది అన్నమాట మా ఛానల్. కొన్నిసార్లు మీకు గొడవలు వినిపించవచ్చు, కొన్నిసార్లు మా అమ్మ తిట్లు వినిపించవచ్చు. ఇప్పుడు చికెన్ వంట చేస్తుంది కూడా వినిపించవచ్చు. అండ్ కొన్నిసార్లు కొడుతుంది కూడా, సో కొంచెం లైట్ తీసుకోండి. సో అలా మీకు రా ఫుటేజ్ అనేది వినిపిస్తుంది అనమాట. మా గ్రోత్, మా డైలీ లైఫ్లో ఉండేవి చిన్న చిన్న స్టోరీస్ అన్నీ మేము ఈ వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాం. సో ఇట్స్ లైక్ ఏ హీలింగ్ టు ఎవ్రీ వన్ అని ఒక పర్స్పెక్టివ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం అనుకుంటారు వేరే వాళ్ళు చాలా బాగున్నారు, నేను బాగాలేను అనేసి. ఇట్స్ నాట్ దట్. అందరి లైఫ్లో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ అనేసి. సో మన లైఫ్లో కూడా అలా ఉంది, వాళ్ళ లైఫ్లో కూడా అలా ఉంది అని మీరు కూడా అనుకొని యూ షుడ్ మూవ్ ఆన్. అంతేగాని యూ షుడ్ నాట్ స్టాగ్నెంట్ యువర్ సెల్ఫ్. సో అది కూడా ఒక పర్స్పెక్టివ్తోని వీ వాంట్ టు షో అవర్ సెల్ఫ్. గ్రోత్ అంటే మాది ఇంకేం కాలేదనుకోండి, దట్స్ అనదర్ ఫర్ డే. ద రియల్ ఛానల్ అనమాట. రియల్గా పీపుల్ లైఫ్లో ఏం నడుస్తుంటుంది, రియల్గా పీపుల్ ఇంట్లో ఎట్లా ఉంటాం, ఎట్లా మాట్లాడతాం, ఎట్లా షో చేయం. ఎందుకంటే మేమేం సెలబ్రిటీస్ కాదు. సో మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేసి ఉన్నాం ఇది, బట్ ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట. జస్ట్ ఒక ఏంటి యూట్యూబ్ షార్ట్స్ వరకే దాన్ని పెట్టాం. మాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది గైస్. దాంట్లో ఒక 500+ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఎక్కువైతుంది, జస్ట్ 540 530 ఉన్నారు అంతే. ఓకే, మా అక్క చెప్పింది కదా అలా అన్నమాట. ఉన్నారు కానీ దాంట్లో సగం మంది మాకు తెలిసిన వాళ్ళే. నేను జస్ట్ అప్కమింగ్ పీపుల్ అనుకోండి. మేబీ మా 6 years అంత బాగాలేదు, బట్ దిస్ టైమ్ వీ వాంట్ టు డూ ఇట్. ఎందుకంటే మా పక్కింటి వాళ్ళకు కూడా మేము ఇలా చేస్తున్నాం, మేము రీల్స్ చేస్తున్నామని తెలియదు గైస్. సో వీ వాంట్ టు గో బియాండ్ దిస్ బ్యారియర్స్ అంతే. అందుకే లాస్ట్ డే అయినా చూపియు. ఓ యా, ఇవాళ మా అక్క నాకు కొన్ని గూడీస్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఇయర్కి కొంచెం ఇంకా మంచిగా అవ్వు అనేసి. ఇప్పటికి బాగానే ఉన్నాను, బట్ ఇంకా మంచిగా అవ్వని కొన్ని గూడీస్ నాకు తెచ్చిచ్చింది. నేను ఇంకా చూసాను, చెప్తాను దీంట్లో ఏమున్నాయో. ఇంకా అవి ఓపెన్ చేయలేదు సరిగ్గా, ఓకేనా? అంత అబద్ధం చూసింది కానీ మళ్ళీ చూస్తుంది మీ ముందు. ఓకే, ఫస్ట్ థింగ్ గైస్, హ్యారీ పాటర్ కలెక్షన్ నుంచి వచ్చింది గైస్. మినిసోలో మొన్న అయిందంట, తీసుకొచ్చింది. చూడండి గైస్. అది ఎందుకు కూడా చెప్పు. ఇది ఒక తెలియదు నాకు తెలుసు కార్డ్ హోల్డర్ గైస్.
అండ్ మా అక్క ఎంత తెలివి కలదంటే, నేనంటే చాలా ఇష్టం మా అక్కకి, ఆ విషయం నాకు తెలుసు. మా మమ్మీ అక్కడ నవ్వు ఆపుకొని పోతుంది. నెగిటివిటీ ఇష్టం ఏంటో నాకు తెలియదు గైస్. ఎందుకంటే మనం ఏంటి కామన్ గా హ్యారీ పాటర్ ఫ్యాన్స్ అంటే గ్రిఫెండోర్ హౌస్ కి సపోర్ట్ చేసేటోళ్ళం అంటాం. కానీ మా అక్క స్లిథరిన్ తెచ్చింది గైస్. అది తక్కువ ఉంది అందుకే తెచ్చింది. అదేంటో కూడా నాకు తెలియదు. నేను అడిగాను, అసలు నీకు ఒకసారి నాకు తెస్తున్నప్పుడు అడగొచ్చు కదా ఎందుకు అక్కడ తీసుకొచ్చావంటే, ఆమె 3 రీజన్స్ ఇచ్చింది గైస్. 3 రీజన్స్. ఒకటంట గ్రీన్ కలర్ చాలా బాగుంది, అట్రాక్టివ్ గా కనిపించింది నాకు, బ్రైట్ గా కనిపించింది, అందుకే నేను అది తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది అక్కడ లేరు పాపం కదా, ఆ గుడ్స్ కూడా పోవాలి కదా, అందుకే తీసుకొచ్చాను అంట. ఇంకొకటి ప్రైస్ ఇది తక్కువ ఉందంట గైస్, గ్రిఫెండోర్ దానికన్నా ఈ ప్రైజెస్ తక్కువ ఉన్నాయంట, అందుకే ఈ కార్డ్ హోల్డర్. ఇంకా ఉన్నాయి చూపిస్తా. అండ్ మా అమ్మ ఫోన్ గైస్. మా అమ్మ ఫోన్ కాదు, నా ఫోన్, నా రింగ్ టోన్ కూడా తెలియదు కాదు. ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనుషులకి, ఐడెంటిటీ కార్డ్ పెట్టుకుంటాం, పాస్పోర్ట్ హోల్డర్ గైస్. అది కూడా అదే. ఇది కూడా గైస్ స్లిథరిన్ తీసుకొచ్చింది. ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి గ్రిఫెండోర్ హౌస్ కి సపోర్ట్ చేస్తే దాని అపోజిట్ గా ఉన్న హౌస్ స్లిథరిన్ వాడుకోవాల్సి వస్తుంది. కానీ దాన్ని హ్యారీ పాటర్ అన్నాడుగా. హ్యారీ పాటర్ ఉంది అక్క, కానీ అది దాంట్లో హౌసెస్ ఉంటాయి కదా, నీకు కూడా తెలుసు. తెలియదు, లేట్ తీసుకో. సరే, సో ఇది కూడా స్లిథరిన్ గైస్. నెక్స్ట్ ఇప్పుడన్నా అట్లీస్ట్ గ్రిఫెండోర్ వస్తుంది అని అనుకుంటున్నా. వస్తుంది. ఇది ఒక రెడ్ది తెచ్చినట్టు. ఇది ఇది ఒక బో 1 హెయిర్ క్లిప్ గైస్. ఇది ఒక్క ఇది గైస్, ఇది గ్రిఫెండోర్. నేను కూడా అలా. నీ హెయిర్ ఎంతుందో అదంతా లాంగ్ ఉంది. సరే దీన్ని ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి ట్రై చేద్దాం ఎలా అవుతుంది. నువ్వు అట్లా చేయకూడదు, యూ హ్యావ్ టు బి పర్సిస్టెంట్. డే 1 కదా, చూద్దాం ఎంత పర్సిస్టెంట్ గా ఉంటావు. అండ్ గైస్, నేను ఇంకా ఈ జర్నీ ఆఫ్ డైలీ బ్లాగింగ్ కంటిన్యూ చేయాలంటే కమెంట్ ఎస్ సార్. అండ్ మీ లైఫ్లో కూడా మీరు కూడా రేపటి నుంచి అన్నా లేకపోతే ఇవాళ నుంచి అన్నా ఏమన్నా పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటే, చేస్తున్నారంటే, సో కమెంట్ స్టార్ట్, బికాస్ I want this channel to be more interactive. మనం మాట్లాడుకోవాలి కదా, నేను ఒక్కదాన్ని మాట్లాడుతూ ఉంటే నా కమెంట్స్ రాకపోతే బోరింగ్ ఉంటుంది. మంచి మంచి కమెంట్స్ వస్తాయి, చూసుకోవాలి. అండ్ యా ఓకే, మనం వ్లాగింగ్లో ఉన్నామంటే ప్రతిదీ వీ హ్యావ్ టు టేక్ ఇన్. సో చూద్దాం ఎలా ఉంది, చూడండి బాగుందా. ఇట్స్ నైస్, బాగుంది. ఓకే, నాట్ బ్యాడ్. Bad. I love it. Okay. And yes, another Gryffindor one. ఏంటి అసలు? ప్లేస్ మ్యాట్ అన్నమాట. అంటే మీ ల్యాప్టాప్ పెట్టుకోవడానికన్నా అలా పెట్టుకోవడానికి. ఇది నా ఫేవరెట్ వన్ గైస్, గ్రిఫిండార్. చిన్నప్పటి నుంచి గైస్, చిన్నప్పటి నుంచి అంటే మనకి ఊహ తెలిసినప్పటి నుంచి, నాకైతే ఊహ తెలిసినప్పటి నుంచి అయితే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హ్యారీ పాటర్ సిరీస్. సో అప్పుడు మనకి ఇవన్నీ అవైలబుల్ లేకుండే, బట్ నౌ దే ఆర్ అవైలబుల్ అండ్ ఐ హ్యావ్ టు గెట్ దెమ్. అండ్ మై సిస్టర్ గాట్ దిస్ వన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ కూడా చెప్పొచ్చు అప్పుడు. థ్యాంక్ యూ అని ఇంకా నెక్స్ట్ ఇయర్లో కూడా ఇలా ఇంకా ఇస్తూ ఉంటామని కోరుకుంటున్నాను. అన్నీ ఇచ్చింది డ్రెస్, 4 ఐటమ్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇవాళ ఒక పని కూడా చేయబోతున్నాను. ఏం చేయబోతున్నా? ఓకే, అదా ఇన్స్టాగ్రామ్ మాయ అన్నమాట. మేనిఫెస్టేషన్ అన్ని చూసాం, మనం కూడా ట్రై చేద్దాం. ఎందుకు పోయేదేముంది, 12 గ్రేప్లు తప్ప అనేసి మేము కూడా ఒక మార్నింగ్ నిన్న నైట్ చూసాం గైస్, ఏమన్నా ఉన్నాయా
గ్రేప్స్ కొనుక్కుందాం అనేసి. మీరు కూడా చూస్తుండొచ్చు గ్రేప్ ట్రెండ్. చూసాము, సోల్డ్ అవుట్ అన్ని గ్రేప్, జెప్టోలో అండ్ ఇంకేంటి ఇన్స్టామార్ట్, బ్లింకిట్ అన్నింట్లో సోల్డ్ అవుట్ గైస్. ఇంకా ఏమో మన లక్ లేదులే, ఇంకా ఇయర్ చేయలేములే అనుకున్నాం. ప్లీజ్ ఇగ్నోర్ మై మామ్స్ రీల్స్ గైస్ ప్లీజ్ అనుకున్నాం. బట్ లక్కీలీ ఇవాళ మార్నింగ్ మళ్ళీ స్టాక్ వచ్చేసింది అనుకుంటా. మా అక్క జెప్టోలో పెట్టేసింది. వి గాట్ ద గ్రేప్స్. సో 12 o'clockకి 12 wishes-తో 12 grapes-ని తినబోతున్నాం. యాక్చువల్ నేను ఇందాక రీల్ ఒకటి చూసిన, దాంట్లో 12 కాదు 12 కాక ముందు ఉండే 12 seconds ఉంటుంది చూడు. 12 కౌంట్ ఆఫ్ సెకండ్స్ నుంచి మనం తినాలి. ఏంటి ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క గ్రేప్ తింటే మధ్యలాగి 20-26 పోతామా అటే పోతామా? అరే 12 seconds లో 12 grapes ఎవరు తింటారు? నోట్లో కూక్కోవాలి. వెల్ ట్రై. అండ్ అది కూడా టేబుల్ కింద మనం పట్టినప్పుడు. ఏమో గైస్, మా డైనింగ్ టేబుల్ కింద కూర్చోవాలి. ఇంకా 12 o'clockకి అది చేద్దాం మనం. అంతే, వాళ్ళకి బాయ్ చెప్పవా? ఇంకా నాకు ఆకలిస్తుంది. 12 o'clockకి అది చేయాలి కదా మనం. అవును, కానీ 12 దాకా ఇది పట్టుకొని కూర్చోవాలి నేను. ఇవాళ మా అమ్మ ఏం చేస్తుందంటే, ఏం చేయలేదు గైస్. నేను అంత ఫిష్ అవన్నీ కాదు, తో నాకు సైట్ ఉన్నా కూడా అంత ఫిష్ తినలేను. సీ ఫుడ్ అంటే ఇష్టమే, బట్ పులుసు నాకు ఇష్టం లేదు. ఐఎమ్ దట్ బ్యాచ్. మీ దాంట్లో ఎవరైనా పులుసు ఇష్టం లేని బ్యాచ్ ఉంటే కమెంట్ డౌన్. అండ్ ఫ్రై అంటే చాలా ఇష్టం. సో ఫ్రై బ్యాచ్ ఉంటే వాళ్ళు కూడా కమెంట్ చేయండి. మా అక్క, నీకే ఇష్టం అక్క? మా అక్కకి పులుసు ఇష్టం బ్యాచ్. నాన్ వెజ్ ఏదంటే అది ఇష్టం. యా అంతే, పులుసు ఏం లేదు. నాన్ వెజ్ లో అన్ని వెరైటీస్ తింటది గైస్. అలా అని కాదు, నాన్ వెజ్ వెరైటీస్ అంటే నేను కుక్కని తింటాను, నక్కని తింటాను, అన్ని వెరైటీస్ ఉంటాయి. అవి అమ్మర్లే. సో యా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బికాస్ ఐఎమ్ నాట్ చికెనింగ్ అవుట్. ఓపెన్ కాకుండా మూట పడుతుంది. ఓకే, సో యా, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ నెక్స్ట్ 2026 చాలా గ్రోత్ఫుల్ ఇయర్గా ఉండాలని వి విషింగ్ యూ. గ్రోత్ ఉన్నా లేకుండా హ్యాపీగా ఉండండి అందరూ. గ్రోత్, హ్యాపీనెస్ అండ్ గుడ్ హెల్త్. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. మీకు ఒక పీస్ఫుల్ గా ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో లవ్ యూ ఆల్.